కార్తిక్ ఆర్యన్ల మధ్య డేటింగ్ పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. కెమెరాలకు చిక్కిన ఈ జంట నగరంలోని ఓ హై ఎండ్ రెస్టారెంట్ వద్ద కలిసి కనిపించారు. శ్రీలీల చిరునవ్వుతో ఫోటోగ్రాఫర్లకు హాయ్ చెబుతూ కార్తిక్తో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఫ్యాన్స్లో ఉత్సాహం నెలకొంది. కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్లో హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న హీరో కాగా, శ్రీలీల దక్షిణాది సినిమాల్లో తన నటనతో మెప్పిస్తోంది. వీరిద్దరూ ఇటీవల ఓ ఈవెంట్లో కలిసి కనిపించడం, ఆ తర్వాత డిన్నర్ డేట్లో కనబడటం గుసగుసలకు తావిచ్చింది. అయితే ఈ జంట నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కేవలం స్నేహం మాత్రమేనా లేక ప్రేమ వ్యవహారమా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కార్తిక్ ఆర్యన్ తన కొత్త సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉండగా, శ్రీలీల కూడా రాబోయే ప్రాజెక్టులతో సందడి చేస్తోంది. ఈ డేటింగ్ రూమర్స్ వారి కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. D56 అనే హ్యాష్ ట్యాగ్తో ఈ చిత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ను వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది. మారి సెల్వరాజ్ గత చిత్రాలు పరియరుం పెరుమల్, కర్ణన్ వంటి హిట్స్తో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ధనుష్తో కలిసి ఆయన తెరకెక్కించనున్న ఈ చిత్రం ఒక థ్రిల్లింగ్ హిస్టారికల్ ఎపిక్గా రూపొందనుంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ధనుష్కు చారిత్రక నేపథ్యం ఉన్న కథల్లో నటించడం కొత్తేమీ కాదు. కానీ మారి సెల్వరాజ్, మార్క్ డైరెక్షన్తో ఈ చిత్రం మరో మైలురాయి అవుతుందని అంతా ఆశిస్తున్నారు. కాలీవుడ్లో ఈ కాంబో గురించి ఇప్పటికే చర్చలు షురూ అయ్యాయి. ఈ హిస్టారికల్ డ్రామా ఎలాంటి సందేశాన్ని అందిస్తుంది, ధనుష్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి అందరిలో నెలకొంది. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాతో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో జతగట్టిన పూరి ఈ చిత్రాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. కేవలం 60 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ఆయన సాలిడ్ ప్లాన్ వేస్తున్నారు. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. మురికివాడ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం పూరి ప్రత్యేక సీన్స్ను రూపొందించే పనిలో ఉన్నారు. లొకేషన్స్ పరిశీలనలతో పాటు ప్రతి అంశాన్ని చక్కగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి తబు కీలక పాత్రలో కనిపించనుంది. ఇది అంచనాలను మరింత పెంచింది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్న చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్తో బాక్సాఫీస్ షేక్ చేయాలని చూస్తోంది. పూరి సెట్ చేసిన 60 రోజుల టార్గెట్ను సాధిస్తారా? ఈ క్రేజీ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో పాకిస్తాన్పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుండగా ఈ దుమారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం హీరోయిన్ ఇమాన్వీపై పడింది. ఇమాన్వీ తండ్రి మాజీ పాకిస్తానీ మిలిటరీ అధికారి అని, ఆమె భారతీయ సినిమాలో నటించడం సరికాదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జోరందుకుంది. ఈ వివాదంపై ఇమాన్వీ తాజాగా స్పందించారు. తనకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదని, తాను పాకిస్తానీ కాదని స్పష్టం చేశారు. తన తండ్రి పాకిస్తానీ అధికారి అన్నది పూర్తిగా అవాస్తవమని, తన తల్లిదండ్రులు ఇండో అమెరికన్లని, తాను లాస్ ఏంజల్స్లో జన్మించారని వివరించారు. గుజరాతీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలనని, చదువు తర్వాత ఆర్ట్స్ నేర్చుకున్నానని తెలిపారు. భారతీయ సినిమాల్లో నటించడం తనకు గర్వకారణమని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు. ఇమాన్వీ ట్రోలర్స్కు గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని యాక్షన్తో కూడిన లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇప్పటికీ విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సూర్య స్టైలిష్ లుక్స్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా తొలుత సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం రూపొందిందని కార్తిక్ సుబ్బరాజ్ సంచలన విషయం వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెట్రో కథను రజనీ కోసం ప్యూర్ యాక్షన్ జోన్లో రాశానని, కానీ సూర్యకు నెరేట్ చేసిన తర్వాత దాన్ని లవ్ స్టోరీగా మార్చినట్లు తెలిపారు. రజనీ కోసం రాసిన కథను ఆయనకు వినిపించారా అని సూర్య కూడా ప్రశ్నించినట్లు కార్తిక్ వెల్లడించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం సినిమాకి హైలైట్గా నిలిచింది. సూర్య అభిమానుల్లో రెట్రోపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.